రాజమందిరం విడిచి పూజా మందిరం మరచి రాజనర్తకి ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు వేళ అతిక్రమించకుండా శివ పూజ ఎక్కడ చేస్తాం, ఎలా చేస్తాం? అందులో నేడు కార్తీక సోమవారమే. అక్కట కన్నుగానక మదాంధుడనై ప్రియురాలి ఇంటిలో చిక్కితి. శైవ పూజయటు సేయుదు వేళ అతిక్రమించే ఇందెక్కడ కానరాదు పరమేశ్వర లింగము బోలురాయో వేరొక్క స్వరూపమో తుదకయుక్తమే అయినా చెట్టులీశ్వరా. నిధనపతయే నమః. ఓం నిధనపతాంతికాయ నమః. ఓం ఊర్ధ్వాయ నమః. ఓం ఊర్ధ్వలింగాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం దివ్యాయ నమః. ఓం దివ్యలింగాయ నమః. శివలింగాయ నమః. ఓం జ్వలాయ నమః. ఓం జ్వలలింగాయ నమః. ఓం ఆత్మాయ నమః. ఓం ఆత్మలింగాయ నమః. ఓం పరమాయ నమః. ఓం పరమలింగాయ నమః. ఏమిటి అన్యాయం మహాదేవ? దుర్మార్గుడు, తుచ్చుడు, నీచుడు, విషయలోలుడైన నందివర్ధనుడు శుచిత్వమైనా లేకుండా అటువంటి పూజ చేస్తూ ఉంటే గ్రహించడానికి మీకు అసహ్యంగా లేదా? పార్వతి, కుర్రెలో తింటూ బూది మేర రాసుకుంటూ పచ్చితోలు కట్టుకుని పామును మెళ్ళలో వేసుకుని శ్మశానాల్లో తిరిగేవాడిని నన్ను పరిగ్రహించడానికి కూడా నీకు అసహ్యమే అయింది. మీరు వాడు ఒకటేనా? మీరు పరమాత్ముడు, పరిశుద్ధాత్ముడు. అలాగే పరిశుద్ధాత్ముడు, నిజమైన భక్తుడు ఎప్పుడు ఎక్కడ ఎట్టి పూజ చేసినా నేను సంతోషంగా గ్రహిస్తా. బాహ్యములైన శుచి శుభ్రతల కన్నా
హృదయ నైర్మల్యమే నాకెక్కువ. మీరింత అమాయకులు కనుకని మీ భక్తుల్లో కళ్ళు పోసేవాడొకడు, మాంస నివేదన చేసేవాడు మరొకడు, మీ నెత్తికెక్కి త్రొక్కేవాడు ఇంకొకడు ఇలా సిద్ధమవుతున్నారు. నిర్మలాంతఃకరణ గల భక్తులు మన బిడ్డలు కారా గౌరీ? పసిబిడ్డలు నెత్తికెక్కిన తల్లిదండ్రులకు పరమానందం కాదా? వారు తప్పు చేస్తే సరిదిద్దవలసిన బాధ్యత మనకు లేదా గౌరీ? బాగుందండి. విషయలోలుడు మదోన్మత్తుడైన ఆ నీచుణ్ణి ఎవరు సరిదిద్దగలరు? అదిగో గంధర్వ రాజకన్య చిత్రలేఖ. భవతరణానికి నావా ఓ మహాదేవ నీ పద సేవ భవతరణానికి నావా ఓ మహాదేవ. పన్నగహార పార్వతీ రమణ నిన్ను స్మరింతును నిటల నయన. పన్నగహార పార్వతీ రమణ నిన్ను స్మరింతును నిటల నయన. ఎన్నగనౌనా ఎందరికైనా భవతరణానికి నావా ఓ మహాదేవ. చిత్రలేఖ, నీ భక్తి తాత్పర్యాలకు సంతోషించాను. ఇది ఈ రుద్రాక్షమాల బహుకరిస్తున్నా. శుభదాయకమైన దీనిని మా సన్నిధానానికి వచ్చినప్పుడు సర్వదా ధరింతువు కాక. మహాప్రసాదం పరమేశ్వర. చూడవే, ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉందో. అదేం భూలోకం చిత్రలేక. అయితే ఓసారి భూలోకాన్ని పోయి ఆ సుందర ప్రకృతిని చూద్దామా? చెల్లి, నీకు నేడు ఇలాంటి బుద్ధి పుట్టిందేమిటి? దేవలోకంలో లేని విచిత్రాలు భూలోకంలో ఏముంటాయి? ఏమో రూపా, ఆ భూలోకమే నన్ను పిలుస్తున్నట్లు అనిపిస్తున్నది. ఇప్పుడు ఇంటికి పోయి మాత్రం చేసేదేమిటి? పదండి. చూసావా ఇక్కడ ప్రకృతి ఎంత మనోహరంగా ఉందో. తరువుల నాశ్రయించిన లతావళి పువ్వుల నవ్వులొప్పగా పురుషుల కౌగలించుకొని ముద్దిడబోయేడి కాంతలట్లును పరిహసమాడు నెచ్చెలుల భంగి వనప్రియ కీరశారి కోత్కరములు కే
పాడుచున్ మధుర గానమునర్చుట చూడవే చెలి చెలి పువ్వులు కోసుకుందామా? కాదు చెల్లి, పువ్వులు తర్వాత కోసుకోవచ్చు. ఈ చల్లని జలాల్లో కొంతసేపు జలక్రీడలు ఆడుకుందాం. జలక్రీడలా? అవును రా. ఆగు చెల్లి, పరమేశ్వరుడు ప్రసాదించిన పవిత్ర రుద్రాక్షమాల భద్రపరచని. మేము అరుణకేశి మహాముని శిష్యులు. మహాముని శిష్యులయ్యుండి మగవుల జలక్రీడలు ఆడుతుంటే కళ్ళప్పగించి బుద్ధిహీనులా చూస్తారా? సరే, ఈ అపచారానికి మీరు బుద్ధిహీనులైపోండి. అలా భయభ్రాంతులై చూస్తున్నారే? గురుదేవా, సమయానికి దయచేశారు. ఈ యువతి ఎవరో మమ్మల్ని నిష్కారణంగా చెప్పించింది. శాపమా? అవును స్వామి. ఈ మహారణ్యంలో మగువుల నవ్వులు వినిపిస్తే ఆశ్చర్యంగా చూడ్డానికి వచ్చి ఆమె మమ్మల్ని బుద్ధిహీనులు కమ్మని శపించింది. ఓహో, చిత్రలేఖ, గంధర్వ రాజకన్యనన్న గర్వంతో నీవు చేసిన పని ఇది? అమ్మా, దేవకాంతలు మానవుల కంట పడనేకూడదు. మీరు చేసిన తప్పులకు ఈ ఋషికుమారులకు ఆ శిక్ష. నిరపరాధులు, సత్యసంధులు, స్వార్థరహితులు, చలిచీమకైనా హాని చెయ్యని మహానుభావులు ముక్కు మూసుకొని ఈ అరణ్యములో తపస్సు చేసుకునే వీరిని నిష్కారణముగా శపించాం. ఇప్పుడు నిన్ను నేను శపిస్తాను. స్వామి, 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 నా అపరాధం మన్నించండి. కరుణామయులైన మీరు మా చెల్లిని అనుగ్రహించండి. ఈమెకు త్వరలో వివాహం చేయాలని ఈమె జనకులు చిత్తరథులు సన్నాహమంతా చేస్తున్నారు. సరే చిత్రలేఖ, ఈ తపస్సులకు శాప విమోచనం ఎప్పుడో కూడా నీవే చెప్పు. మునీంద్ర, నా వివాహమైన వెంటనే ఈ మహర్షులు శాప విముక్తులగుదురుగాక. మంచిది. ఇటుపై ఇట్టి ప్రమాదాలు తటస్థించకుండా ఉండటానికి చెప్తున్నాను, విను. నీవింకెప్పుడైనా మానవలోకం వచ్చి దర్శనం చేత కాని, స్పర్శనం చేత కాని మానవ సంపర్కం కలిగించుకున్నావా, తక్షణం నీ దైవత్వం కోల్పోయి మానవ కన్యవు కాగలవు. జాగ్రత్త. నేనింక మానవలోకమే రాను. క్షమించండి స్వామి. గురుదేవ, ఇక మా గతేం? కుమారులారా, మీరింకెక్కడ ఉండటం శ్రేయస్కరం కాదు. ఇది క్రూర జంతువులతోనూ, విష జంతువులతోనూ, విష వృక్షములతోనూ నిండి ఉన్న మహారణ్యం. బుద్ధిహీనులైనప్పుడు నీకు ఉపకారం చేసేదేదో అపకారం చేసేదేదో తెలుసుకోలేరు. కనుక ఇలా ఉత్తర దిశగా వెళ్ళండి. విజయదుర్గం అనే పట్టణం ఉంది. అక్కడ రాజగురువు పరమానందయ్య గారనే మహానుభావుడు ఉన్నారు. ఆయన పరమ దయాస్వరూపుడు. విద్యార్థులై ఆ పండితోత్తముని మీరు ఆశ్రయిస్తే ఆయన తప్పక మిమ్మల్ని ఆదరించగలరు.